బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఆయన పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికాకు వెళ్లినట్టు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చాను. నేను పారిపోయానని ముద్రవేయడం సరికాదని తన పిటిషన్లో పేర్కొన్నారు. నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారము లేదని, అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగాల్సిండగా ఇందులో తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అయితే కొంతమంది ఆశా వర్కర్లు అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో సొమ్మసిల్లి పడిపోయారు. కాగా ఆశా వర్కర్లను అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండించింది. అయితే ప్రస్తుతం ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ వేతనాన్ని ఇస్తోంది. దీంతో తమకు వేతనాన్ని కనీసం 18,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఆర్థిక భరోసా కింద 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇక మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు 50,000 సహాయం, విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం 50,000 అందించాలని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలంటూ ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు ఆశా వర్కర్లు.